ఇదిగో చూడండి పేలుతున్నాయి. మనం మూత పెట్టేసుకుందాం. మూత లేకపోయిందంటే ఇవన్నీ కిందే ఉంటాయి. ఇవి పేలిపోతున్నాయి. ఇదిగో చూడండి మొత్తం పేలిపోయి. ఇప్పుడు పాకం పెట్టుకుంటున్నాను. పాకం చూడండి, ఇదిగో బెల్లం వేసి పాకం పెట్టాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసాను. ఇదిగో చూడండి, ఇది తీగపాకం వచ్చింది కదా, ఇందులో మనం ఈ పేలాలు వేసేసుకుందాం. ఇదిగో చూడండి, చేతితో మనం చుట్టలేం కదా, నేను చిన్న క్లాత్ తడి చేసుకొని ఇదిగో ఇలా వేసుకొని నేను వండ చుట్టుకుంటున్నాను. ఇలాగా వేడివేడిగా చుట్టకపోతే అవి విడిపోతాయి, అందుకని నేను ఇలాగా చేస్తున్నాను. ఇలాగ అన్నీ చుట్టేసుకుందామండి. చూడండి ఎంతో టేస్టీ అయిన పేలాలుండలు